Hello viewers, welcome to Tradables. So finally 24,150 కి బిలో క్లోజ్ అయింది నిఫ్టీ. సో ఇవాళ ఒక ఫ్లాట్ క్లోజ్ అని చెప్పొచ్చు, ఒక 50 పాయింట్స్ నిన్నటి క్లోజింగ్ నుంచి ఒక 50 పాయింట్స్ క్లోజ్. అండ్ డే అంతా కూడా ఒకే రేంజ్లో కన్సాలిడేట్ అయింది, 24,200 టు 24,100. సో ఇవాళ రేంజ్ కూడా అరౌండ్ 209 పాయింట్స్ క్రియేట్ అయింది. సో ఈ మధ్య కాలంలో ఒక చిన్న రేంజ్ అని చెప్పొచ్చు, 200 పాయింట్స్. జనరల్గా 300 పాయింట్స్ రేంజెస్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో ఫైనల్గా వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయింది, బేరిష్ ప్లస్తో అయితే నిఫ్టీ క్లోజ్ అయింది. సో బాటమ్ నుండి మనకి 350 పాయింట్స్ అప్ అయినట్లు, సో 23,816. సో బాటమ్ నుండి ఒక 350 పాయింట్స్ అప్ అయినట్లు, అదేవిధంగా టాప్ నుండి కూడా ఒక 350 పాయింట్స్ డౌన్ అయినట్లు, అంటే 24,500 లెవెల్ నుండి 24,150. సో బోత్ సైడ్స్ మనకి 350 పాయింట్స్ బాటమ్ నుండి అప్ అయినట్లు, మళ్ళీ టాప్ నుండి కూడా 350 పాయింట్స్ డౌన్ అయినట్టు. సో ఒక వీక్లీ క్యాండిల్ చూస్తే ఇక్కడ ఒక స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చూడలేదు, ఒకసారి చూద్దాం అది. ఎస్, సో స్పిన్నింగ్ టాప్ అయితే ఫామ్ అయింది. సో బాటమ్ విక్ అండ్ టాప్ విక్ రెండు కూడా ఒకే లెంగ్త్ ఫామ్ అయ్యింది, అండ్ రియల్ బాడీ వీటికంటే కూడా చిన్నదిగా ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ రియల్ బాడీ మనకి విక్స్ కంటే కూడా చిన్నదిగా ఉంది. ఏదైతే మనకి ఓపెన్ నుండి క్లోజింగ్ పాయింట్ ఉందో దాన్ని మనం రియల్ బాడీ అంటాం. సో ఓపెన్ 24,315 అయితే క్లోజ్ మనకి 24,150 లెవెల్. యాక్చువల్గా ఇక్కడ ఫైనల్ ప్రైస్ చూపిస్తుంది, సెటిల్మెంట్ ప్రైస్ 24,150 లెవెల్. సో 300 నుండి 150 అంటే మనకి అబౌట్ 150 పాయింట్స్ బాడీ లెంగ్త్ ఉంటే, విక్స్ లెంగ్త్ 350 పాయింట్స్ అప్ సైడ్, 350 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. సో జనరల్గా ఈ స్పిన్నింగ్ టాప్స్ కూడా ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్సే. సో మనకి ఈ విక్ లెంగ్త్ 350 పాయింట్స్ ఉంటే, ఈ బాటమ్ విక్ లెంగ్త్ కూడా 350 పాయింట్స్ ఉంది. ఈ మధ్యలో ఉన్న ఓపెన్ నుండి క్లోజ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది 150 పాయింట్స్ లెంగ్త్ ఉంది. సో ఈ వారం మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ 24,530 అనుకుంటాను, లో 23,816. సో మొత్తం కూడా ఒక 700 పాయింట్స్ మనకి రేంజ్ అయితే క్రియేట్ అయింది. సో 700 పాయింట్స్ హ్యూజ్ రేంజ్ అని చెప్పొచ్చు. అండ్ 350 పాయింట్స్ టాప్ విక్ ఫామ్ అయితే, బాటమ్ విక్ 350 పాయింట్స్, రియల్ బాడీ 150 పాయింట్స్. సో రెండు విక్స్ మనకి బోత్ సైడ్ విక్స్ కూడా రియల్ బాడీ కంటే పెద్దవిగా ఫామ్ అయ్యాయి. సో జనరల్గా ఇవి ట్రెండ్ రివర్సల్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఓవరాల్గా మనకి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ, ఐటీ కూడా చూసి బ్యాక్ వద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా 51,560 దగ్గర సెటిల్మెంట్ అయింది. సో ఇక్కడ నిన్న వీక్లీలో స్ట్రెంగ్త్ ఉంది, ఇవాళ అయితే బేరిష్లోకి ఎంటర్ అయింది. మంత్లీలో కూడా నిన్న స్ట్రెంగ్త్ క్రియేట్ అయింది, వాళ్ళ న్యూట్రల్లోకి అయితే ఎంటర్ అయింది. సో ఓవరాల్ ఈరోజు 355 పాయింట్స్ లూజ్ అయినట్టు బ్యాంక్స్, విచ్ ఈజ్ 0.7% అప్రాక్సిమేట్లీ డౌన్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఓవరాల్గా ఈ వీక్లో మనకి ఫ్లాట్గా క్లోజ్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీ -0.22%. సో ఫ్లాట్ క్లోజ్. వెరాజ్ నిఫ్టీ మాత్రం మోర్ దాన్ 0.6% డౌన్ అయింది. సో 0.6% డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 0.22% అప్ అయింది. సో ఐటీ మాత్రం 4% అప్ అయింది ఈ వీక్లో, అండ్ ఇవాళ అరౌండ్ 0.71% అప్ అయింది. ఓవరాల్ ఈ వీక్లో 4% అప్ అయింది. సో ఆల్ 3 టైమ్ ఫ్రేమ్స్ బులిష్లోకి అయితే ఎంటర్ అయ్యాయి ఐటీకి, అండ్ ఫైనల్లీ 42,000 మార్క్ను అయితే హోల్డ్ చేసింది. సో ఇక మిడ్ క్యాప్ ఓవరాల్గా అరౌండ్ 1% అప్ అయింది ఈ వీక్లో, ఇవాళ 0.6% డౌన్ అయింది ఈరోజు. మేజర్ నిఫ్టీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కౌంటర్ ఏదైనా ఉందంటే అది రిలయన్స్. ఈ వీక్లో 4% డౌన్ అయింది, అండ్ ఇవాళ కూడా మళ్ళీ 1.68%. సో రిలయన్స్ ఇంకొక స్టోరీ ఇది, ఇవాళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇక్కడ మనకి వన్ డేలో ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్, లాస్ట్ వర్కింగ్ డే సెప్టెంబర్లో ట్రెండ్ చేంజ్ వచ్చింది, షార్ట్ టర్మ్ ట్రెండ్. ఇక అక్కడ నుండి ఎక్కడా కూడా షార్ట్ టర్మ్ ట్రెండ్లో మనకి అప్ సైడ్ వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఈరోజు
క్లోజ్ అయిన పాయింట్ ఈ వీక్లో వచ్చిన లోని కూడా బ్రేక్ చేసినట్లు, అంటే ఈ వీక్లో వచ్చిన 4 డేస్లో వచ్చిన లోస్ను కూడా బ్రేక్ చేసింది. బ్రేక్ చేయటమే కాదు, ఆ లోస్కి బిలో క్లోజ్ అయింది. సో ఇంకా రిలయన్స్లో వీక్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవాళ క్లియర్గా దీని ఇంపాక్ట్ మనకి నిఫ్టీ మీద అయితే కనిపిస్తుంది, రిలయన్స్ యొక్క ఇంపాక్ట్. సో మనకి 2024లో వచ్చిన లోస్ ఏవైతే ఉన్నాయో నిన్న మొన్న అట్లీస్ట్ వాటిని హోల్డ్ చేయగలిగింది. సో ఇవాళ అయితే ఆ లోస్ను కూడా బ్రేక్ చేసి బిలో క్లోజ్ అయింది. సో ఇప్పటి వరకు వచ్చిన క్యాండిల్స్ కానీ అన్నీ చూసినా కానీ ఇవాళదే ఈ ఇయర్లో డైలీ క్యాండిల్ వీక్గా క్లోజ్ అయిన రోజు ఇది. సో ఇక్కడ జనవరిలో వచ్చిన లోస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ ఒక్క రోజు కూడా 1300 బిలో క్లోజ్ అవ్వలేదు. సో జనవరి 1st కూడా 1300 పైనే క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ లోస్ పరంగా చూసినా కానీ క్లోజ్ పరంగా చూసినా 1300ని ఫస్ట్ టైం బ్రేక్ చేసింది. బ్రేక్ చేయటమే కాదు, ఒక వీక్లీ క్యాండిల్ కూడా 1300 బిలో క్లోజ్ అయింది. సో ఇవాళ కూడా అరౌండ్ 1.7% హ్యూజ్ క్యాండిల్, ఒక బిగ్గర్ క్యాండిలే ఫామ్ అయింది. ఈ వీక్ మొత్తంలో కూడా ఇవాళదే మేజర్ క్యాండిల్. సో ఇక్కడ వీక్లీ క్యాండిల్ మనకి ఆల్రెడీ ట్రెండ్ బ్రేక్ అయ్యి కూడా 1, 2, 3, 4, 5 ఇది 6th వీక్. సో 6th వీక్ అంటే మోర్ దాన్ 1.5 month నుంచి కూడా మనకి వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. ఇక లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా మనకి అక్టోబర్లో బ్రేక్ అయింది, నవంబర్లో కూడా దానికి ఎక్స్టెన్షన్ వచ్చింది. వీక్లీ క్యాండిల్ పరంగా చూసినా కానీ వన్ ఆఫ్ ది వీకెస్ట్ క్యాండిల్, యాక్చువల్గా వన్ ఆఫ్ ది పూర్ క్యాండిల్ అని చెప్పొచ్చు. ఇయర్లో వచ్చిన అన్ని క్యాండిల్స్ యొక్క లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు బ్రేక్ చేసింది. బ్రేక్ చేయటమే కదా దానికి బిలోనే క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ ఒక సపోర్ట్ అయితే 1280 దగ్గర గతంలో తీసుకుంది. మనకు 2023లో ఒక సపోర్ట్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ అది. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో స్ట్రాంగ్గా అయితే మనకి ఎక్కువ ఇక్కడ 1250 దగ్గర కనిపిస్తూ ఉంది. సో 1250 ఏమైనా ఒక సపోర్ట్ తీసుకుంటుందా? గతంలో కూడా మనకి చాలా క్యాండిల్స్ 2022లో కానివ్వండి, 23లో కానివ్వండి 1215 సెంట్రిక్ పాయింట్గా తీసుకొని చాలా రోజులు ఇక్కడ కన్సాలిడేషన్ కూడా జరిగింది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనకి 1280 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 2023లో. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అవుతుందా లేదా అనేది మనకి నెక్స్ట్ వీక్ తెలియాలి. ఈ వీక్లో కూడా మనకి నెగిటివ్ క్యాండిలే ఫామ్ అయింది. సో ఇక్కడ బ్యాంక్స్ లాస్ట్ 6 వీక్స్ నుంచి, లాస్ట్ 5 వీక్స్ నుంచి కన్సాలిడేషన్లో ఉన్నాయి. వీక్లీ క్యాండిల్స్లో మనకి వీక్లీ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. షార్ట్ టర్మ్ ట్రెండ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ ట్రెండ్. అండ్ ఇవాళ షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా వీక్ అయ్యింది. యాక్చువల్గా నిన్న మనం అట్లీస్ట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ అవ్వలేదు, నిన్నటి లో నియర్ టు షార్ట్ టర్మ్ ట్రెండ్ అనుకున్నాం. బట్ వాళ్ళు డెసిసివ్లీ షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా బ్రేక్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం షార్ట్ టర్మ్ ట్రెండ్స్ గమనిస్తే స్టిల్ నిఫ్టీలో షార్ట్ టర్మ్ ట్రెండ్ పర్వాలేదు. సో ఏదైతే మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఉందో షార్ట్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ చేయలేదు డౌన్ సైడ్ నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీకి మాత్రం ఇవాళ మళ్ళీ షార్ట్ టర్మ్ ట్రెండ్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ రెండూ కూడా బ్యాంక్ నిఫ్టీలో వీక్ అయి ఉన్నాయి. అదేవిధంగా ఐటీకి మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంది, షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది, అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంత వీక్గా ఉంది. బట్ ఈ వీక్లో వచ్చిన క్యాండిల్ చాలా పవర్ఫుల్ క్యాండిల్ అయింది మనకి ఐటీలో. సో లాస్ట్ వీక్ ఎంత ఫాల్ అయ్యిందో ఈ వీక్ మళ్ళీ ఆపోజిట్లో అంతే క్యాండిల్ ఫామ్ అయింది, స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఐటీకి 43,000 దగ్గర మిడ్ టర్మ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పటికీ మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్గానే ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్. సో నిఫ్టీకి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉంది ఇది స్ట్రాంగ్గానే ఉంది, మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది, లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీకి ఇవాళ షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా ఇవాళ వీక్ అయింది, మళ్ళీ మిడ్ టర్మ్ ట్రెండ్ ఆల్రెడీ వీక్లో ఉంది, లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది. ఇక ఐటీకి షార్ట్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది, లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది. రిలయన్స్కి అయితే చెప్పవసరం లేదు, మూడు కూడా వీక్గానే ఉన్నాయి. సో రిలయన్స్ షార్ట్ టర్మ్ ట్రెండ్, మిడ్ టర్మ్ ట్రెండ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మూడు కూడా వీక్గానే ఉన్నాయి.
సో ఈ వీక్లో మనకి లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వీక్లో బెటర్ అయింది ఏదైనా ఉందంటే నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంత బెటర్ అయింది. లాస్ట్ వీక్లో మనకి ఇదే టైంకి నిఫ్టీలో షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది. అండ్ ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఈరోజు ఈ వీక్ మొత్తం మీద గమనిస్తే షార్ట్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వచ్చింది. సో మిడ్ టర్మ్ ట్రెండ్ ఇంకా చేంజ్ రావాలి. మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ ఇంకా చాలా దూరం ఉంది, 24,850 లెవెల్లో ఉంది. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ ఎనీహౌ స్ట్రాంగ్గానే ఉంది. సో ఇక్కడ ఒకసారి మిడ్ టర్మ్ ట్రెండ్ ఎగ్జాక్ట్ పాయింట్ చూద్దాం. 24,830. సో నిఫ్టీకి లాస్ట్ 3 వీక్స్ యొక్క క్లోజింగ్స్ దగ్గరగా ఉన్నాయి. 24,150 లెవెల్ని ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏదైనా ఒక చిన్న బౌన్స్ వస్తుందా అంటే వచ్చే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 3 వీక్స్ ఒకే చోట మార్కెట్ హోల్డ్ అయింది, అది కూడా క్లోజింగ్స్. సో 24,150ని సెంట్రిక్గా తీసుకొని మనకి ఇక్కడ కొంత హోల్డ్ అవుతుంది. బట్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది ఒక్కసారైనా రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో 24,830 మనకి నెక్స్ట్ వీక్లో ఒక ఛాన్స్ అయితే రావచ్చు అనిపిస్తుంది. సో ఇక్కడ స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది. సో స్పిన్నింగ్ టాప్ జనరల్గా ట్రెండ్ రివర్సల్స్, ఈవెన్ లాస్ట్ వీక్ క్యాండిల్ కూడా మనకు ఒక స్మాల్ కైండ్ ఆఫ్ డోజీ ఫామ్ అయింది. ఈ వీక్ స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది. సో 3 వీక్స్ కాన్సిక్యూటివ్గా మనకి ఒకే కైండ్ ఆఫ్ క్లోజ్ని ఇండికేట్ చేస్తున్నాయంటే మార్కెట్లో ఇక్కడ ఒక టెంపరీగా ఒక డౌన్ ఫాల్ ఏదైతే ఉంది ఇది అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టిల్ 25,000 వరకు కూడా. సో ఇక మెయిన్ డేటా పాయింట్స్ చూద్దాం. సో ఇవాళ చాలా ఫ్లాట్ క్లోజ్ అని చెప్పొచ్చు. ఎంటైర్ డే ఒకే రేంజ్లోనే ట్రేడ్ అయింది, అరౌండ్ 200 పాయింట్స్ రేంజ్లో. సో ఇక్కడ లాస్ట్ వీక్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి లాస్ట్ వీక్లో 24,074 ఇవాళ క్లోజ్ 24,150. సో 0% రేంజ్ ఏదైతే ఉందో లాస్ట్ మంత్లో ఏదైతే ఉందో దానికి పైనే క్లోజ్ అయ్యింది. ఒకవేళ వీక్నెస్ ఉంటే ఈ బిలో వచ్చి క్లోజ్ అవ్వాలి, 24,074కి బిలో రావాలి. బట్ పర్వాలేదు అనిపించింది. సో 24,074 పైన క్లోజ్ అయ్యి. అండ్ ఈ వీక్లో మనకి ఈ మంత్లో ఉన్న సపోర్ట్ లెవెల్స్ 23,600. ఒకవేళ ఏదైనా ఫాల్ ఎక్స్టెండ్ అయినా 23,600 లెవెల్ వరకు. సో ఇక్కడ ఈరోజు క్లోజింగ్ని బట్టి చూస్తే నెక్స్ట్ వీక్ ప్రాబబుల్ నంబర్స్ 24,500, 24,774, 24,990. సో ఈ మూడు కూడా నెక్స్ట్ వీక్లో వచ్చే ప్రాబబుల్ నంబర్స్. ఒకవేళ 24,074కి బిలో కానీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ 1 డే క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం 23,650 నెక్స్ట్ ప్రాబబుల్ నంబర్గా కనిపిస్తుంది. సో 24,074 పైన క్లోజ్ అయింది కాబట్టి హయ్యర్ ఛాన్సెస్ 24,500, 24,774, 24,990. ఇక బ్యాంక్స్. సో బ్యాంక్స్ ఈ ఓవరాల్గా ఈ వీక్లో మనకి కొంత ఫ్లాట్గానే క్లోజ్ అయినట్లు 0.22% మాత్రమే ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఈరోజు 51,561. సో ఇక్కడ 51,561 అంటే మనకి 23.6 అబోవ్ అండ్ 38.2% బిలో. సో 38.2% గోల్డెన్ రేషియో నంబర్స్. సో ఇక్కడ 51,355, 38.2% అబవే క్లోజ్ అయింది. సో నేను పొరపాటున 38.2% బిలో అనుకున్నాను. సో దీని పైన క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్లో ప్రాబబిలిటీ 51,700, 52,073, 52,600 లెవెల్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ వీక్ స్కోప్ ఉంది. సో ఒకవేళ వీక్నెస్ ఉంటే 38.2% బిలో క్లోజ్ అవ్వాలి. లక్కీగా మనకి 38.2% అబవే క్లోజ్ అయింది. సో బ్యాంక్స్ కూడా మరీ అంత వీక్గా అయితే ఏం క్లోజ్ అవ్వలేదు. సో ఐటీ స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. వీక్ 4% అప్ అయింది. అండ్ ఇక్కడ పాయింట్స్ కూడా మనకి మంచి పాయింట్స్, 1,616 పాయింట్స్ ఈ వీక్ నెట్ టు నెట్ క్లోజ్ అయింది. సో ఫైనల్లీ 42,050 ఈరోజు వచ్చిన క్లోజింగ్ ప్రైస్. సో 130 పైన క్లోజ్ అంటే చాలా బాగుండేది, 61.8% అయి ఉండేది. బట్ ఎనీహౌ 61.8%కి దగ్గరలో క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ 42,650, 43,330, 44,000 లెవెల్స్ వరకు కూడా ఇంకొక 2,000 పాయింట్స్ ఐటీలో అప్ మూవ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మాత్రం 41,760, 41,400 లెవెల్స్. సో ఇక సెంటిమెంట్ వైజ్, సో ఇవాళ 27 out of 50 నెగిటివ్ అండ్ 23 out of 50 పాజిటివ్.
ఇవాళ పాజిటివ్ కొంతవరకు స్టాప్ పాజిటివిటీ కంటిన్యూ అయ్యింది మాత్రం ఇన్ఫోసిస్, M&M, HDFC బ్యాంక్, HUL. అండ్ డౌన్ సైడ్ మాత్రం రిలయన్స్ మేజర్ కాంట్రిబ్యూటర్ 35 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఇవాళ HDFC బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యాయి. అండ్ SBI కూడా డౌన్ సైడే మూవ్ అయింది. సో మేజర్ ఇంపాక్ట్ మనకి రిలయన్స్ వల్లే వస్తుంది. నిఫ్టీ ఈ ఒక 700 పాయింట్స్ అప్ అయి మళ్ళీ 350 పాయింట్స్ డౌన్ అంటే హ్యూజ్ ఇంపాక్ట్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ మేజర్ ఈ డ్యామేజ్ అంతా కూడా రిలయన్స్ వల్లే వస్తుంది. సో ఇక ఈ వీక్లో మనకి మేజర్గా పాయింట్స్ వైజ్ చూస్తే 150 పాయింట్స్ అప్ అయింది, విచ్ ఈజ్ 0.64% నెగిటివ్ సైడ్. సో 150 పాయింట్స్ డౌన్ అయింది. సో ఓవరాల్గా మనకి ఈ వీక్లో పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్ 400 పాయింట్స్ అయితే, నెగిటివ్ సైడ్ పాజిటివ్ 265 పాయింట్స్ అయితే, నెగిటివ్ సైడ్ 400 పాయింట్స్ కాంట్రిబ్యూట్ అయింది. సో రిలయన్స్ ఒక్కటే అరౌండ్ 85 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 47 పాయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ సో 25 పాయింట్స్. సో మేజర్గా ఈ 4 కౌంటర్స్ నుంచి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. సో రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ అండ్ ఐటీసీ. సో కొంత బెటర్గా పెర్ఫామ్ అయింది ఐటీ ప్యాక్, ఇన్ఫోసిస్, TCS, M&M, HDFC బ్యాంక్, BEL, HCL టెక్, SBI. సో ఇక్కడ కొంత HDFC బ్యాంక్ సేవ్ చేసింది. ఇన్ఫోసిస్ అండ్ TCS ఈ రెండు కూడా దగ్గరగా 55+37 ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ టు 90 పాయింట్స్ వరకు కూడా మనకి ఈ ఐటీ ప్యాక్ సేవ్ చేసిందని చెప్పొచ్చు. సో ఇన్ఫోసిస్ అండ్ TCS ఇవి కొంత బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెండు కూడా నియర్లీ 4% అప్ అయ్యాయి ఈ వీక్లో. సో దాని ఇంపాక్టే మనకి ఐటీ ఇండెక్స్ మీద కనిపిస్తూ ఉంది. ఐటీ ఇండెక్స్ కూడా 4% అప్ అయింది. సో లీడర్స్ ఇద్దరు కూడా 4% అప్ అయ్యారు కాబట్టి మనకి దాని ఇంపాక్ట్ మనకి క్లియర్గా ఐటీ మీద ఇండెక్స్లో కనిపిస్తూ ఉంది. సో ఇక బ్యాంక్స్, ఇవాళ బ్యాంక్స్ నెగిటివ్ అని చెప్పొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్, SBI ఇవన్నీ కూడా. ఒక HDFC బ్యాంక్ కొంత పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఈ వీక్లో మనకి 6 out of 12 నెగిటివ్ అండ్ 6 out of 12 పాజిటివ్. మేజర్లీ ఐసిఐసిఐ బ్యాంక్ హ్యూజ్ డ్యామేజ్ అయితే క్రియేట్ చేసింది. అరౌండ్ 2.5% పైన ఫాల్ వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 320 పాయింట్స్. ఇక ఈ వీక్లో జరిగింది. సో ఇది ఈ వీక్లీలో మనకు వచ్చిన పాయింట్స్. సో SBI కొంత బెటర్గా పెర్ఫామ్ చేసింది, HDFC బ్యాంక్ కూడా బెటర్గానే పెర్ఫామ్ చేసింది. సో అందుకే పెద్దగా మనకి ఈ వీక్లో కొన్ని బ్యాంక్స్ అటువైపు, కొన్ని బ్యాంక్స్ ఇటువైపు ఉన్నాయి కాబట్టి సో ఓవరాల్గా నెట్ టు నెట్ 100 పాయింట్స్ మాత్రమే నెగిటివ్ అయింది. అండ్ విచ్ ఈజ్ 0.22% నెగిటివ్. పెద్దగా బ్యాంక్స్ ఎటు మూవ్ అవ్వలేదని చెప్పచ్చు. ఇక ఇవాళ ఐటీ మాత్రం మనకి ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో డౌన్ సైడ్ పర్సిస్టెంట్ అండ్ TCS మాత్రమే. ఇక ఈ వీక్లో అయితే ఒకే ఒక్కటి ఉంది నెగిటివ్ సైడ్, అది ఎంఫోసిస్ మాత్రమే. మిగతా కౌంటర్స్ అన్నీ కూడా ఐటీ ప్యాక్ నుండి మంచి స్ట్రాంగ్ పాజిటివిటీ క్రియేట్ చేసింది. 1600 పాయింట్స్ పాజిటివ్ సైడ్ అయితే క్రియేట్ అయ్యింది. సో ఇక ఇండెక్స్ టాప్ 10 చూద్దాం. సో మనకి నిన్న ఇంట్రాడేలో కొంత వీక్నెస్ క్రియేట్ అయింది, వీక్లీలో కొంత వీక్నెస్ క్రియేట్ అయింది. సో ఇవాళ కూడా ఇంట్రాడేలో 4 out of 10 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ కొన్ని న్యూట్రల్, కొన్ని పాజిటివ్లో, 5 పాజిటివ్ అయితే 5 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఈ వీక్లో డేటా కూడా మనకు అలాగే ఇండికేట్ చేసింది విత్ స్పిన్నింగ్ టాప్. సో విక్స్ కూడా 350 పాయింట్స్ అప్ సైడ్ వీక్, 350 పాయింట్స్ డౌన్ సైడ్ వీక్ సో క్రియేట్ అయ్యి. ఇక్కడ పొజిషన్స్ కూడా అలాగే ఉన్నాయి. 5 కౌంటర్స్ అప్ సైడ్ అయితే 5 కౌంటర్స్ నెగిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో అయితే 7 out of 10 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ కూడా బ్యాంక్స్ సేమ్ న్యూట్రల్లో ఉన్నాయి. 4 out of 10 పాజిటివ్ అండ్ 4 out of 10 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా న్యూట్రల్ క్లోజ్ అని చెప్పొచ్చు ఈ వీక్లో. అంటే ఫాల్ ఇక ఎంతతో అరెస్ట్ అవుతుందా అనిపిస్తుంది. సో జనరల్గా ఇలా న్యూట్రల్ ఫామ్ అవుతుంది అని అంటే ఆ ట్రెండ్ ఎండింగ్కి వచ్చినట్లు. యాక్చువల్గా ఏదైతే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యిందో గత కొద్ది వారాలుగా అది అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఐటీ, సో ఐటీ స్ట్రాంగ్గా ఉంది. 4 out of 10 ఇంట్రాడేలో పాజిటివ్, 4 out of 10 న్యూట్రల్లో ఉన్నాయి. వీక్లీలో చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్లు 9 out of 10 పాజిటివ్లో క్లోజ్ అయింది. ఈ వీక్ అంతా కూడా ఐటీ స్ట్రాంగ్గానే ఉంది. సో అదే వీకెండ్ క్యాండిల్లో కూడా క్లియర్గా దాని ఇంపాక్ట్ ఉంది. సో 10 కౌంటర్స్లో మనకి 9 కౌంటర్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఒక ఎంఫసిస్ మాత్రమే కొంత వీక్నెస్లో అయితే క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మనకి ఐటీ ప్యాక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫోసిస్ 4%, TCS 4%, HCL టెక్ 4.5%, టెక్ మహీంద్రా 4.85 క్లోజ్ టు 5%, విప్రో 3.2%, LTI మైంట్రీ 3.4%,
పర్సిస్టెంట్ 5%, అన్నిటికంటే కూడా కోఫోర్జ్ 5.3%, ఎల్టీటీఎస్ 2.87%. సో చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఐటీ ప్యాక్ మాత్రం. సో ఐటీ మనకి 44,000 45,000 వరకు కూడా నెక్స్ట్ వీక్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక బ్యాంక్స్ కూడా చూస్తే మనకి వీక్లీ క్యాండిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ 1% అప్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ కొంత డ్యామేజ్ క్రియేట్ చేసింది ఈ వీక్లో, 2.5% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. కొటాక్ బ్యాంక్ ఫ్లాట్ అని చెప్పొచ్చు ఈ వీక్లో. యాక్సిస్ బ్యాంక్ కూడా అరౌండ్ 1% డౌన్ అయింది. ఎస్బీఐ 2.67% అప్ అయింది. ఎస్బీఐ బాగా పెర్ఫామ్ చేసింది ఈ వీక్లో ఉన్న అన్ని బ్యాంకింగ్ కౌంటర్స్లో. బ్యాంక్ ఆఫ్ బరోడా 1%, పిఎన్బి 3.75% అప్ అయింది. సో పిఎన్బి అన్నిటికంటే ఎక్కువ పెర్ఫామ్ చేసినట్లుంది. ఎక్కువ డ్యామేజ్ ఏయూ బ్యాంక్ మనకి అరౌండ్ 6% నెగిటివ్లో క్లోజ్ అయింది. సో ఉన్న అన్నిటిలో పిఎన్బి బాగా పెర్ఫామ్ చేసింది, బట్ లెస్ వెయిట్ ఉండటం వల్ల దీని ఇంపాక్ట్ మనకు తెలియట్లేదు. ఎస్బీఐ అండ్ పిఎన్బి. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేసినాయి అని చెప్పొచ్చు ఈ వీక్లో. ఇక హీట్ మ్యాప్స్. సో ఇవాళ మనకి M&M, టైటాన్, టెక్ మహేంద్ర బాగా పెర్ఫామ్ చేశాయి పాజిటివ్ సైడ్. అదేవిధంగా నెగిటివ్ సైడ్ ట్రెంట్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ అండ్ శ్రీరామ్ ఫినాన్స్. అదే ఈ వీక్లో మనకి పాజిటివ్ సైడ్ M&M విత్ 5.5%, అపోలో హాస్పిటల్స్ 5.5%, టెక్ మహేంద్ర 4.85%, హెచ్సిఎల్ టెక్ 4.56%, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈచ్ 4%. సో ఇక్కడ అన్నిటికంటే కూడా M&M అండ్ అపోలో హాస్పిటల్స్ బాగా పెర్ఫామ్ చేసినట్టు. డౌన్ సైడ్ మాత్రం ట్రెంట్ అరౌండ్ 12% డౌన్ అయింది. ఈ ఇయర్లో చాలా బాగా పెర్ఫామ్ చేసిన కౌంటర్ ఏదైనా ఉందంటే ఇది ట్రెంట్ అని చెప్పొచ్చు. సో ఈవెన్ ఇంత పర్సంటేజ్ ఫాలో అయిన తర్వాత కూడా 12% ఫాలో అయిన తర్వాత కూడా ఇక్కడ స్టిల్ 106% అప్ తోటే ఉంది ఈ ఇయర్లో, ఈ లాస్ట్ 10 monthsలో. సో ట్రెంట్ తర్వాత కోల్ ఇండియా అరౌండ్ 6.5%. ఈవెన్ కోల్ ఇండియా కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. సో స్టిల్ ఇప్పటికీ 13% పాజిటివ్లో ఉంది ఇయర్లీలో. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి 6.5% డ్యామేజ్ జరిగింది కోల్ ఇండియా ఈ వీక్లో. హిండాల్కో అరౌండ్ 6%, ఏషియన్ పెయింట్స్ అరౌండ్ 5.5%. సో ఎందుకో ఏషియన్ పెయింట్స్ ఆల్రెడీ నెగిటివ్లో ఉంది, ఇప్పటి వరకు కూడా 18% డౌన్లో ఉంది యాక్చువల్గా. సో మనకి ఏషియన్ పెయింట్స్ ఒక బెస్ట్ బెట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ లెవెల్లో. అండ్ గ్రాసిమ్ కూడా అరౌండ్ 5.7% డౌన్ అయింది. ఇక నెక్స్ట్ 50 చూద్దాం. సో నెక్స్ట్ 50లో ఈ వీక్లో బాగా పెర్ఫామ్ చేసిన కౌంటర్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విత్ 3.75% అప్, ఎల్టీఐ మైంట్రీ 3.4% అప్, సిమెన్స్ 3% అండ్ హెచ్ఏఎల్ 2.63%. సో నెగిటివ్ సైడ్ మాత్రం కాల్పాల్, ఐఆర్ఎఫ్సి, ఏబీబీ, బర్జర్ పెయింట్ 5 to 6% డౌన్ అయి ఉన్నాయి. సో మనకి ఇండిసెస్లో బాగా పెర్ఫామ్ చేసిన ఇండిసెస్ ఒక ఐటీ మాత్రమే. ఐటీ 4% అప్ అయింది. మిడ్ క్యాప్ సెలెక్ట్ మాత్రం అరౌండ్ 1% అప్ అయింది. అదే టైంలో బ్యాంక్ నిఫ్టీ కొంత ఫ్లాట్గానే క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ ఒక 0.5% ఫాలో అయింది. నెక్స్ట్ నిఫ్టీ 50 మాత్రం 0.065% వరకు కూడా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీని కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ అరౌండ్ 1% అప్ అయింది ఈ వీక్, బట్ నిఫ్టీ మాత్రం -0.64%. మేజర్ ఇంపాక్ట్ మనకి రిలయన్స్ వల్లే వచ్చింది యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ 50 కూడా అరౌండ్ 1% డౌన్ అయింది. సో ఐటీ అండ్ మిడ్ క్యాప్ మాత్రం మనకి సెక్టార్స్ వైజ్ ఐటీ పెర్ఫామ్ చేస్తే మనకి బ్రాడ్ బేస్డ్ ఇండిసెస్లో మిడ్ క్యాప్ బాగా పెర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు విత్ 1% అప్తో. సో ఇక ప్రైస్ పర్సంటేజ్ రేంజెస్ చూసినా కానీ ఇక్కడ నిఫ్టీ 50 రెడ్లోనే ఉంది అండ్ ఫిన్ నిఫ్టీ రెడ్లోనే ఉంది. ఐటీ అండ్ మిడ్ క్యాప్ మాత్రం 84% లాస్ట్ వీక్ రేంజ్తో పోలిస్తే స్ట్రాంగ్గా ఉన్నట్లు యాక్చువల్గా. సో ఇక్కడ ఇవాళ 27 నెగిటివ్లో క్లోజ్ అయితే 13 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి నిఫ్టీలో. అదేవిధంగా వీక్లీ చూస్తే 21 నెగిటివ్ సైడ్, 16 పాజిటివ్. అండ్ మంత్లీలో స్టిల్ 35 నెగిటివ్, 8 మాత్రమే ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కౌంటర్స్ ఈ వీక్లో. సో ఇక్కడ స్టిల్ వీక్లీలో 21 కౌంటర్స్, 16. ఇది కొంత బెటర్ అవ్వాలి యాక్చువల్గా, బట్ ఇక్కడ 21 + 16 రెండు కలుపుకున్నా కానీ అరౌండ్ 37, ఒక 13 కౌంటర్స్ న్యూట్రల్లో క్లోజ్ అయ్యాయి. సో ఈ న్యూట్రల్ పాజిటివ్ సైడ్ టర్న్అవుట్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ కొంత అప్లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఎనీహౌ మనకి రిలయన్స్ మేజర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో రిలయన్స్ మనకి ఈ వీక్లో ఎంత ఫాలో వచ్చిందో చూద్దాం. ఓవరాల్గా రిలయన్స్ కూడా 4% డౌన్ అయింది. హెవీ వెయిట్ అవటం వల్ల దీని ఇంపాక్ట్ అయితే మనకి క్లియర్గా నిఫ్టీ మీద ఇండికేట్ చేస్తూ ఉంది. సో
ఇక్కడ 24,150 లెవెల్లో నిఫ్టీ క్లోజ్ అయింది కాబట్టి మనకి కొంత బెటర్గానే, అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ రెండు కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. మనకి నెక్స్ట్ వీక్ మోస్ట్ ఇంపార్టెంట్ వీక్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇది 5th వీక్ ఇన్ బిట్వీన్ 24,000 to 25,000 రేంజ్లో క్లోజ్ అవటం. గతంలో కూడా 8 వీక్స్ కన్సాలిడేట్ అయింది ఇన్ బిట్వీన్ 24,000 to 25,000. సో ఈ వీక్తో మనకు 5 వీక్స్ కంప్లీట్ అయినప్పుడు ఇన్ బిట్వీన్ 24,000 to 25,000. ఇంకో 2-3 వీక్స్ మనకి ఈ జోన్లోనే ట్రేడ్ అవ్వచ్చు అనిపిస్తుంది. సో ఏదో ఒక వైపు బ్రేక్అవుట్ రావాలి, అటు 24,000 బిలో కానీ, 25,000 అబోవ్ కానీ. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ వీక్ నేను లీవ్లో ఉంటున్నాను, వీడియోస్ ఒక 1 వీక్ రాకపోవచ్చు. సో ఎంటైర్ హోల్ నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ ఆల్ టిల్ 15th or 16th or 17th, మళ్ళీ 18th వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.